ఒక రాతి కొండ, కానీ అది దేవాలయంగా మారిపోయింది. ఏ స్తంభాలు లేవు, టైల్స్ లేవు, ఇటుకలు లేవు. ఒకే ఒక్క రాయి నుంచి పైనుండి క్రిందికి తవ్వి రూపొందించిన అద్భుత ఆలయం. ఇది కేవలం నిర్మాణం కాదు, ఇది ఒక మిస్టరీ. ఇది కైలాస మందిరం. ఇప్పటికీ శాస్త్రవేత్తలు, ఆర్కిటెక్ట్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎవరు నిర్మించారు, ఎలా, ఎంత కాలంలో? ఈ రహస్యాలే ఇప్పుడు మీ మోహిత్ మీడియా ఛానల్ ద్వారా తెలుసుకుందాం. ఈ ఆలయం మహారాష్ట్రలోని ఎల్లోరా కొండల్లో ఉంది. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది ఆకాశంలో ఉన్న కైలాసాన్ని భూమిపై తీసుకొచ్చినట్లు ఉంటుంది. ఇది 8వ శతాబ్దంలో రాజా కృష్ణ రాష్ట్రకూట వంశం ఆధ్వర్యంలో నిర్మించబడిందంటారు. కానీ ఇక్కడే మొదలవుతుంది అసలు మిస్టరీ. అదేమిటంటే ఈ ఆలయం ఒకే ఒక్క రాయి పైనుంచి క్రిందికి తవ్వి నిర్మించబడింది. అంటే దీన్ని కట్టలేదు, తవ్వారు. ఈ ఆలయ నిర్మాణంలో 2 లక్షల టన్నుల పైగా రాయిని తొలగించారని ఒక అంచనా. ఇప్పటి కంప్యూటర్ యుగంలోనైనా దీన్ని కట్టడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. మరి వేల ఏళ్ల క్రితమే ఇది ఎలా సాధ్యమైంది? ప్రాచీన కథ ప్రకారం ఒక రాణి తన భర్తపై భక్తి చూపిస్తూ శివునికి అంకితమైన ఆలయాన్ని రాతితో తయారు చేయాలని కోరింది. అప్పుడు ఓ శిల్పి భయపడకుండా ఒక్క రాతినే పైనుండి క్రిందికి తవ్వడం మొదలుపెట్టి ఆలయానికి ఆకారం ఇచ్చాడట. ఇది కేవలం పురాణం అనుకుంటే నిజంగా ఆలయం పైనుండి క్రిందికి తవ్వడం ఒక ఆధారం. ఇది దేవతా ప్రేరణ లేకుండా సాధ్యమా? ఈ ఆలయంలో 100 అడుగుల ఎత్తులో ఉన్న గొప్ప శివలింగం, నంది మండపం, వివిధ శివావతారాల శిల్పాలు ఉన్నాయి. ఇది 3 అంతస్తుల ఆలయం. ఓ బ్రహ్మాండమైన శిల్పకళా గుహలా ఉంటుంది. అప్పట్లోనే ఇది ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఎలా సాధ్యపడింది? ఇప్పటికీ దీనిపై శాస్త్రవేత్తలు, ఆర్కిటెక్ట్స్ స్పష్టంగా సమాధానం చెప్పలేరు. ఆలయ శిల్పాలలో ఉండే స్పష్టత, పెద్దవాటి ఆర్థిక వ్యయం, తవ్వే కోణాల ఖచ్చితత్వం చూస్తే ఇది మానవ సాధన మాత్రమే కాదేమో అన్న సందేహం ఉద్భవిస్తుంది. ఇది నిజంగా దేవతల పనా, లేక అప్పటి వేద విజ్ఞానాన్ని మించిన శాస్త్ర విజ్ఞానమా? కైలాస మందిరం మన ముందు నిలిచే దేవతా నిర్మాణం లాంటి అద్భుతం. ఇది మానవుడి నిర్మాణ శక్తికి గరిష్ట ఉదాహరణ మాత్రమే కాదు, మానవ మనసు దాటి ఉన్న శక్తిని మనకు గుర్తు చేస్తుంది. ఇది చూడాలి, అనుభవించాలి, ఆశ్చర్యపోవాలి. ఇలాంటివే ఇంకా అనేక మిస్టరీ ఆలయాలు, శిల్పకళ అద్భుతాలు, అద్భుత కథనాలకు మీ మోహిత్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.